వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. నేను మీ రాజు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల షార్ట్ లిస్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. సో దాదాపు ఇప్పటి వరకు గాంధీ భవన్ లో మొత్తం 17 నియోజకవర్గాలకి దాదాపుగా 309 దరఖాస్తులు అయితే రావడం అనేది జరిగింది. సో ఇప్పుడు 17 నియోజకవర్గాలకి కాంగ్రెస్ పార్టీ ఆచితూచి అభ్యర్థులని ఎంపిక చేస్తుంది. ఎందుకంటే తెలంగాణలో 10 సంవత్సరాల తర్వాత ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయడం అనేది జరిగింది. తర్వాత 10 సంవత్సరాల మోడీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ కూడా స్కెచ్ చేస్తుంది. అందులో భాగంగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కావచ్చు, ఇప్పుడు భారత్ న్యాయ జోడో యాత్ర కూడా చేస్తున్నారు కాబట్టి సో అందులో ఇండియా కూటమి కూడా ఇప్పుడు ప్రధానంగా హైలైట్ అవుతుంది. సో మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇక్కడ నుంచి మార్పు తీసుకురావాలని చెప్పేసి భావిస్తుంది. అండ్ గతంలో కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఇక్కడ 17 ఎంపీ స్థానాలు గెలిస్తే 6 గ్యారెంటీలో మనకి ఏ డోకా లేకుండా, ఎందుకంటే సెంట్రల్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఇక్కడ కూడా మనకి అంటే రాష్ట్రానికి కావాల్సిన నిధులు కావచ్చు, రాష్ట్రానికి సంబంధించిన ఏ విషయాలు కూడా కేంద్రంతో మనకు పనులు అయితే అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. సో మరి ఇక్కడ 17 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోయేది ఎంత? సో మొత్తానికి దాదాపుగా ఒక్కొక్క నియోజకవర్గం నుంచి షార్ట్ లిస్ట్ వేయడం అనేది జరిగింది. అందులో మనకు 17 నియోజకవర్గాలు ఒకసారి చూసుకున్నట్టయితే దాదాపుగా ఒక 55 అంటే 309 నుంచి ఒక 55-60 పేర్లు అయితే షార్ట్ లిస్ట్ చేయడం అనేది జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల్లో అయ్యే అవకాశం వీరికి అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. సో మొత్తానికి ఏ నియోజకవర్గంలో, ఏ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎవరెవరు దరఖాస్తు చేసుకున్నారో ఆ షార్ట్ లిస్ట్ ఏందనేది ఒకసారి చూసుకున్నట్టయితే వరంగల్ ఎంపీ స్థానానికి సంబంధించి ఎస్సీ నియోజకవర్గానికి సంబంధించి సర్వే సత్యనారాయణ నామినేషన్ వేయడం అనేది జరిగింది. అట్లే మోత్కుపల్లి నరసింహులు మాజీ మంత్రి వారు కూడా నామినేషన్ వేసుకున్నారు. సిరిసిల్ల రాజయ్య మాజీ మంత్రి, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వివరించిన వ్యక్తి సిరిసిల్ల రాజయ్య. వారితో పాటు అద్దంకి దయాకర్ కూడా వరంగల్ నుంచి ఎంపీ స్థానానికి పోటీ పడుతున్నట్టు కూడా తెలుస్తుంది. తర్వాత నార్ కర్నూలు చూసుకుంటే నార్ కర్నూలు కూడా ఎస్సీ నియోజకవర్గానికి సంబంధించి సంపత్ కుమార్ మాజీ ఎమ్మెల్యే అలంపూర్ లో గతంలో పోటీ చేసి ఓడిపోయారు. సో సంపత్ కుమార్ ఈసారి ఎంపీగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అలాగే మహబూబ్ నగర్ లో చూసుకున్నట్టయితే 14 నియోజకవర్గాలకు 12 నియోజకవర్గాలు కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవడం అనేది జరిగింది. సో ఇక్కడ నార్ కర్నూలు కావచ్చు, మహబూబ్ నగర్ లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ సంపత్ కుమార్ నామినేషన్ వేసుకున్నారు. అలాగే ప్రస్తుతం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అడ్వైజర్ గా మల్లు రవి గారిని రీసెంట్ గా నియమించింది. సో మల్లు రవి గారు కూడా గతంలో ఎంపీగా చేశారు. ఈసారి ఎంపీ నామినేషన్ కూడా వేసుకోవడం అనేది జరిగింది. తర్వాత చార్కొండ వెంకటేష్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పిహెచ్డి చేశారు. సో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు కూడా పెద్దపీట వేస్తామని గతంలో రాహుల్ గాంధీ గారు కూడా చెప్పడం అనేది జరిగింది. సో ఆ విధంగా చార్కొండ వెంకటేష్ కూడా నామినేషన్ వేసుకోవడం అనేది జరిగింది. ఆదిలాబాద్ చూసుకున్నట్టయితే ఎస్టీ నియోజకవర్గం సంబంధించింది కాబట్టి ప్రస్తుతం అక్కడ సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు గారు ఉన్నారు భారతీయ జనతా పార్టీ నుంచి. ఇక్కడ చూసుకున్నట్టయితే 7 నియోజకవర్గాల్లో దాదాపుగా 4 నియోజకవర్గాలు భారతీయ జనతా పార్టీ గెలవడం అనేది జరిగింది. రెండిట్లో కాంగ్రెస్, ఒకటి బీఆర్ఎస్ పార్టీ గెలవడం అనేది జరిగింది. సో ఇక్కడ నరేష్ జాదవ్ అలాగే సేవాలాల్ రాథోడ్ ఇద్దరు పేర్లు ప్రధానంగా పరిశీలిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అలాగే మహబూబాబాద్ ఎస్టీ నియోజకవర్గం చూసుకున్నట్టయితే బలరాం నాయక్ మాజీ కేంద్ర మంత్రి. సో ఇప్పుడు బలరాం నాయక్ కూడా మహబూబాబాద్ నుంచి అప్లికేషన్ వేసుకున్నారు. బెల్లయ్య నాయక్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు, సీనియర్ నాయకులు. అలాగే ఆదివాసీ సంబంధించి ఏఐసిసిలో చైర్మన్ పదవిలో కూడా బెల్లయ్య నాయక్ గారు ఉన్నారు. గతంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కూడా తెలంగాణ నుంచి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగమై వారు కూడా మమేకం కావడం అనేది జరిగింది, పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. సో బెల్లయ్య నాయక్ కూడా ఈసారి పకడ్బందీగా డెఫినెట్ గా నాకే అవకాశం ఇస్తారని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. తర్వాత విజయభాయ్ కూడా నామినేషన్ వేసుకోవడం అనేది జరిగింది. సో విజయభాయ్ పొంగులేటి వర్గీయులకు చెందిన వ్యక్తి. సో విజయభాయ్ కూడా చాలా కాన్ఫిడెన్స్ గా అయితే ఉన్నారు. ఖమ్మం జనరల్ సంబంధించి సోనియా గాంధీ పేరు కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే సిడబ్ల్యూసి సమావేశాల్లో కూడా సోనియా గాంధీ పేరుని కూడా ప్రతి ఒక్కరు ప్రతిపాదించారు. సోనియా గాంధీ గారు ఓకే అంటే డెఫినెట్ గా ఖమ్మం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ సోనియా గాంధీ గారు కనుక తెలంగాణకు రాకపోతే మాత్రం రేణుకా చౌదరి మాజీ కేంద్ర మంత్రి, అలాగే పొంగులేటి ప్రసాద్ రెడ్డి, తర్వాత వి హనుమంతరావు మాజీ టిపిసిసి అధ్యక్షులు అంటే ఏపీసీసీ అధ్యక్షులు, అలాగే రాజ్యసభ సభ్యులు
మల్లు నందిని, మల్లు భట్టి విక్రమార్క గారి సతీమణి మల్లు నందిని కూడా మొన్న రీసెంట్ గా 500 కార్లతో కూడా గాంధీ భవన్ లో నామినేషన్ వేయడం అనేది జరిగింది. అలాగే వి రాజేంద్ర ప్రసాద్ పారిశ్రామికవేత్త. సో దాదాపు ఇక్కడ ఖమ్మంకి ఎక్కువ కాంపిటీషన్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. హైదరాబాద్ సంబంధించి చూసుకున్నట్టయితే జనరల్ అది సమీర్ ఉల్లా, అలాగే సూరం దినేష్, ఆనంద్ రావు పటేల్, అలాగే పొత్తులో ఎంబీటీకి ఇచ్చే చాయిస్ ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. కరీంనగర్ చూసుకున్నట్టయితే కరీంనగర్ కూడా జనరల్ స్థానం, ఇక్కడ ప్రవీణ్ రెడ్డి, అలాగే రుద్ర సంతోష్ కుమార్, నేరెళ్ల శారద, కటకం మృత్యుంజయం, వీళ్ళ నలుగురు కూడా పేర్లు షార్ట్ లిస్ట్ అయ్యాయని కూడా తెలుస్తుంది. పెద్దపల్లి చూసుకున్నట్టయితే ఎస్సీ నియోజకవర్గం, అందులో గడ్డం ఫ్యామిలీకి చెందిన వారు ఇప్పటికి 2 ఎమ్మెల్యేలుగా ఉన్నారు. సో వివేక్ కుమారుడు గడ్డం వంశీకి ఈసారి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అలాగే పెర్కశ్యామ్, రామిల్ల రాధిక పేర్లు అయితే 3 పేర్లు ప్రధానంగా వినిపిస్తుంది. మరి పెద్దపల్లి నుంచి ప్రస్తుతం బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ అయినటువంటి వెంకటేష్ నేత కూడా రిజైన్ చేయడం అనేది జరిగింది బీఆర్ఎస్ పార్టీకి. సో వారి పేరు కూడా పరీక్షలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. నిజామాబాద్ చూసుకున్నట్టయితే జనరల్ స్థానం ఇరవర్తి అనిల్, మాజీ ఎమ్మెల్యే, అలాగే జీవన్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా. సునీల్ రెడ్డి, ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ రెడ్డి పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. మెదక్ చూసుకున్నట్టయితే జగ్గారెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తుంది. అలాగే మైనంపల్లి హనుమంతరావు, భవానీ రెడ్డి కాంగ్రెస్ స్పోక్ పర్సన్, బండారు శ్రీకాంత్ రావు పేర్లు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. జైరాబాద్ చూసుకున్నట్టయితే జనరల్ స్థానం సురేష్ షెట్కర్, మాజీ ఎంపీ, అలాగే త్రిష, దామోదర్ రాజనరసింహ గారి కుమార్తె త్రిష పేరు కూడా జైరాబాద్ స్థానం నుంచి ప్రధానంగా వీరి పేర్లు అయితే వినిపిస్తున్నాయి. మల్కాజ్గిరి చూసుకున్నట్టయితే బండ్ల గణేష్ సినీ నిర్మాత, హరివర్ధన్ రెడ్డి, సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి ప్రస్తుతం డిసిసి అధ్యక్షులుగా ఉన్నారు. మేడ్చల్ జిల్లాకు సంబంధించి సర్వే సత్యనారాయణ ఇక్కడ కూడా నామినేషన్ వేసుకోవడం అనేది జరిగింది. వరంగల్ లేకపోతే మల్కాజ్గిరి నుంచి అయినా అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి చూసుకున్నట్టయితే సిఏ వేణుగోపాల స్వామి, డాక్టర్ రవీందర్ గౌడ్, డాక్టర్ గడాల శ్రీనివాసరావు, ఈయన ఆరోగ్య శాఖకు సంబంధించిన వ్యక్తి, ప్రస్తుతం లీవ్ లో ఉన్నారు. గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వానికి పాజిటివ్ గా చెప్పినప్పటికీ ఇప్పుడు టిఆర్ఎస్ అధికారంలో లేదు కాబట్టి సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ వేసుకోవడం అనేది జరిగింది. విద్యా శ్రావంతి రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం అనేది జరిగింది. అనిల్ కుమార్ యాదవ్ ప్రస్తుతం డిసిసి అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. సో అనిల్ కుమార్ యాదవ్ దాదాపు ఇక్కడ కూడా 5 పేర్లు అనేది షార్టేజ్ గా చేయడం అనేది జరిగింది. చెవెళ్ళ చూసుకున్నట్టయితే చెవెళ్ళ జనరల్ స్థానం, ఇక్కడ పారిజాత నరసింహారెడ్డి గతంలో ఎంపీ అంటే ఎమ్మెల్యే టికెట్ ఆశించారు, కాకపోతే చివరి నిమిషంలో వారి పేరు రాలేదు. సో చెవెళ్ళ నుంచి ఎంపీ బరిలో దిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు పారిజాత నరసింహారెడ్డి. దామోదర్ అవేలి గ్రూప్ సంస్థ అధినేత, ప్రస్తుతం టిపిసిసి స్పోక్ పర్సన్ గా ఉన్నారు. కేఎల్ఆర్, అలాగే మల్రెడ్డి రామరెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి వారి సోదరుడే మల్రెడ్డి రామరెడ్డి, వారు కూడా గతంలో ఎల్బీ నగర్ టికెట్ ఆశించారు, చివరి నిమిషంలో రాలేదు. సో మల్రెడ్డి రామరెడ్డి కూడా చెవెళ్ళ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. మహబూబ్ నగర్ చూసుకున్నట్టయితే జనరల్ నియోజకవర్గం, ఇక్కడ 7కి 7 కాంగ్రెస్ గెలవడం అనేది జరిగింది. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మంచి పట్టు అంటే ఫామ్ లో ఉంది కాబట్టి ఇక్కడ కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే వంశీచంద్ రెడ్డి, అలాగే జీవన్ రెడ్డి ఎంఎస్ఎం ఫార్మా కంపెనీ అధినేత, జిల్లెల ఆదిత్యారెడ్డి, సీతా దయాకర్ రెడ్డి పేర్లు వినిపిస్తుంది. ఫైనల్ గా అయితే వంశీచంద్ రెడ్డి మహబూబ్ నగర్ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. నల్గొండ చూసుకున్నట్టయితే జనరల్ స్థానం జానారెడ్డి, మాజీ మంత్రి, అలాగే రఘువీర్ రెడ్డి జానారెడ్డి కుమారుడు, అలాగే పటేల్ రమేష్ రెడ్డి గతంలో సూర్యాపేట టికెట్ త్యాగం చేయడం అనేది జరిగింది. ఈసారి ఎంపీగా నాకు అవకాశం ఇస్తారని చెప్పేసి వారు కూడా కాన్ఫిడెన్స్ ఉన్నారు. భువనగిరి చూసుకున్నట్టయితే ఇక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం ఉపాధ్యక్షులుగా టిపిసిసి ఉపాధ్యక్షులుగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. అలాగే తీర్మాన్ మల్లన్న కూడా గతంలో మేడ్చల్ టికెట్ ఆశించారు, చివరి నిమిషంలో రాలేదు. సో ఈసారి ఎంపీగా అవకాశం ఇవ్వండి అని చెప్పేసి వారు కూడా కోరుకుంటున్నారు. ప్రస్తుతం ప్రచార కమిటీలో సభ్యులుగా ఉన్నారు. అలాగే కైలాష్ నేత, ఉద్యమకారుడు, ఉస్మాన్ యూనివర్సిటీ, కీర్తిరెడ్డి, అలాగే సూర్యపవన్ రెడ్డి. కీర్తిరెడ్డి ప్రస్తుతం భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి యొక్క కుమార్తె. సో కీర్తిరెడ్డి కూడా నామినేషన్ వేసుకోవడం అనేది జరిగింది. సూర్యపవన్ రెడ్డి కూడా వారు కూడా నామినేషన్ వేశారు. సో మొత్తానికైతే ఈ
సమ 53 పేర్లు అయితే ప్రధానంగా వినిపిస్తున్నాయి. సో డెఫినెట్ గా షార్ట్ లిస్ట్ చేశారు. ఇక్కడ భువనగిరి నుంచి ఇంకో ఉద్యమకారుడు దయాకర్, చినగాని దయాకర్ కూడా వారు కూడా నామినేషన్ వేసుకోవడం అనేది జరిగింది. సో మొత్తానికి చూసుకున్నట్టయితే ఈ 17 సెగ్మెంట్లలో 309 దరఖాస్తులలో వీరి పేర్లు షార్ట్ లిస్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. మహబూబాబాద్ సంబంధించి 48, అత్యల్పంగా మహబూబ్ నగర్ కి 4 నామినేషన్లు వేసుకున్నారు. అలాగే కాంగ్రెస్ లో పార్లమెంట్ ఎలక్షన్ కమిటీ మాత్రం ప్రస్తుతం హీట్ లో ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఈ 17 సెగ్మెంట్లలో వేసుకున్న వీళ్ళ దాంట్లో ఎవరికి టికెట్ ఇస్తే డెఫినెట్ గా అక్కడ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి వైబ్రెంట్ టీవీ.